ఇక్కడైతే ఫ్రెష్ వెయిట్ చేసి మరీ ఈ బండి కోసం కొనుక్కుంటుంది. ఇక్కడ ఈ బండిలో అమ్మొచ్చేది జొన్న అటుకులు అనమాట. జొన్న అటుకులు మీలో ఎంతమందికి తెలుసు? యాక్చువల్గా అయితే అటుకులు అనగానే మనం బియ్యంని ఉడకబెట్టి చేస్తారని అనుకుంటాం కదా, కానీ జొన్నలతో కూడా అటుకులు చేస్తారండి. ఈ జొన్న అటుకులు అయితే చాలా చాలా హెల్తీ అన్నమాట. అయితే జొన్న అటుకులు చక్కగా పాలల్లో వేసుకొని తినచ్చు, అండ్ అదేవిధంగా మనం బొరుగుల్లాగా చేసుకొని తినచ్చు. మీరు పాలు కాకపోతే టీలో వేసుకొనైనా తినచ్చు, చక్కగా మిల్క్లో ఉడకబెట్టి ఒక స్వీట్ లాగా కూడా తినచ్చు అనమాట, లేదా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. ఈ జొన్న అటుకులు అయితే మాత్రం కాస్త కొంచెం తిన్నప్పుడు మనకు చివరిలో ఒకలాంటి చేదనిపిస్తుంది, కానీ ఏం లేదండి, చాలా చాలా బాగుంటుంది. అయితే ఇవి డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఇంకా ఇవి పచ్చిగా ఏమి ఉండవు మనకు బియ్య పట్టుకుల్లాగా. అవైతే మన నానబెట్టి వేయించుకొని అలా చేయాలి కదా, ఇవైతే అదంతా ఏం అవసరం ఉండదు. మేమైతే 2 పళ్ళు తీసుకున్నాము. పడి మనకు 25 రూపీస్ పడిందండి, 50 రూపీస్ అనమాట ఓవరాల్గా. సో ఈ జొన్న అటుకులు అయితే ప్రశుకు చాలా ఇష్టము, చెప్తా ఉంది ఇంకా చాలా బాగుంటాయి, నేను వీటిని పాలతో తింటాను అలా ఇలా అని చెప్పేసి. అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయంట. అండ్ ఇక్కడైతే నేను మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి, కొంచెం క్లోజర్ షాట్లో జొన్న అటుకులు ఇలా ఉంటాయన్నమాట. మీకు జొన్న అటుకులు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ జొన్న అటుకులు అయితే మాత్రం చాలా చాలా హెల్తీ. ఒకవేళ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకొని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.